Hello friends, I am Dr. P.S. Vali. I am a nephrologist based at Hyderabad. ఈ వీడియోలో కిడ్నీ మార్పిడి అనగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత ఈ కొత్త కిడ్నీని ఎక్కువ కాలం పాటు కాపాడుకోవాలంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు ఎలాంటి టిప్స్ పాటించాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలుసు క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే పర్మనెంట్ కిడ్నీ ఫెయిల్యూర్ అడ్వాన్స్ దశకు చేరుకున్న తర్వాత పేషెంట్స్ ట్రాన్స్ప్లాంట్ని కానీ డయాలసిస్ని కానీ చూస్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్లో డయాలసిస్ కంటే కూడా ట్రాన్స్ప్లాంట్లో మెరుగైన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది. మరి వేరే దాతల నుంచి తీసుకున్న ఈ కిడ్నీ మన శరీరంలో పెట్టుకున్న తర్వాత ఈ కొత్త కిడ్నీ యొక్క లైఫ్, ఈ కొత్త కిడ్నీ యొక్క క్వాలిటీగా పనిచేసే విధానాన్ని ఎక్కువ రోజుల పాటు కాపాడుకోవాలంటే పేషెంట్స్ ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రికాషన్, మీ డాక్టర్ గారు చెప్పినట్టు ప్రాపర్ ఫాలో అప్ ఉండడం. అంతే, మీ డాక్టర్ గారు ఏ విధంగా ఫాలో అప్ పిలిస్తే ఆ విధంగా క్రమం తప్పకుండా ఫాలో అప్ విజిట్కి వెళ్ళి మీ డాక్టర్ గారు చెప్పిన టెస్టులు చేయించుకొని మీ కిడ్నీ పనితీరు బెరీ చేసుకొని మెడిసిన్స్లో ఏదైనా మార్పులు జరుపుకుంటే చేయించుకుంటూ ఉండడం. యూజువల్గా ట్రాన్స్ప్లాంట్ అయిన ఫస్ట్ 1 మంత్లో వారంలో 2 సార్లు రమ్మని చెప్తారు ఫాలోఅప్స్కి. ట్రాన్స్ప్లాంట్ అయిన సెకండ్ మంత్లో వన్స్ ఇన్ వీక్ రమ్మని చెప్తారు. ట్రాన్స్ప్లాంట్ అయిన థర్డ్ మంత్లో యూజువల్గా వన్స్ ఇన్ 15 డేస్ ఫాలోఅప్ ఉంటుంది. 4 months to 12 months వరకు అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ మంత్ ఫాలోఅప్కి రమ్మని పిలుస్తూ ఉంటారు. 1 year తర్వాత పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, పేషెంట్ యొక్క కిడ్నీ యొక్క స్థిరత్వాన్ని బట్టి ఫాలోఅప్స్ డిసైడ్ చేస్తూ ఉంటారు. బట్ ఏదైనప్పటికీ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తున్నారంటే ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్కి మనం సిద్ధంగా ఉండాలి. ఎవరైతే ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్లో ఉంటారో వాళ్ళలో కొన్ని రకాల ఇబ్బందులు అంటే రిజెక్షన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ లోనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత ఈ కొత్త కిడ్నీని ఎక్కువ కాలం పాటు కాపాడుకోవాలంటే తీసుకోవాల్సిన సెకండ్ ప్రికాషన్, మెడిసిన్ని క్రమం తప్పకుండా త్రికరణ శుద్ధిగా టైం టు టైం తీసుకోవడం. సాధారణంగా ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి 3 రకాల మెడిసిన్స్ లైఫ్ లాంగ్ తీసుకోమని చెప్తూ ఉంటారు. అందులో ఫస్ట్ వన్ ఆమ్నా కార్టిల్ కానీ వైస్లోన్ కానీ అని చెప్పబడే ఒక చిన్న డోస్ స్టెరాయిడ్. రెండవది టాక్రోలిమస్ అన్న ఒక మందు. మూడవది మైకోఫెన్లేట్ అని చెప్పబడే మూడవ మెడిసిన్. యూజువల్గా మిగతా మెడిసిన్స్ ఉండొచ్చు కానీ బట్ ఈ 3 రకాల మెడిసిన్స్ మాత్రం ఏదో చిన్న డోసెస్లో కావచ్చు, హై డోసెస్లో కావచ్చు లైఫ్ లాంగ్ తీసుకోమని చెప్తూ ఉంటారు. సో పేషెంట్స్ అందరూ కూడా ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్స్ని క్రమం తప్పకుండా వాడాలి. ఒకరోజు మెడిసిన్స్ ఆపినా, ఒక పూట మెడిసిన్స్ ఆపినా రిజెక్షన్స్ని చూసిన సందర్భాలు కోకొలలు. దెర్ఫోర్ ఈ కొత్త కిడ్నీని మనం కట్టుదిట్టంగా కాపాడుకోవాలంటే మెడిసిన్స్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే, మెడిసిన్స్ని రెగ్యులర్గా తీసుకునే మైండ్ సెట్ మనం అలవర్చుకోవాలి. దెర్ఫోర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ముందే మనం ఖచ్చితంగా మన మైండ్ని ఈ మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోవాలన్న అంశాన్ని ట్రైన్ చేసుకోవాల్సి వస్తుంది. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఈ కొత్త కిడ్నీని ఎక్కువ కాలం పాటు కాపాడుకోవాలంటే గుర్తుపెట్టుకోవాల్సిన 3వ అంశం హెల్తీ లైఫ్ స్టైల్. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మనం తీసుకునే ఆహారంలో శుచి శుభ్రత ఉండాలి. రా వెజిటబుల్స్ తీసుకోకూడదు, ఎందుకంటే ఈ రా వెజిటబుల్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఫస్ట్ 1 year పాటు బయట ఆహారాన్ని తీసుకోకూడదు, ఎందుకంటే బయట ఆహారంలో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉంటాయో, ఎలాంటి ఆయిల్ వాడతారో మనకి కంట్రోల్ ఉండదు కాబట్టి వీటి వల్ల మన హెల్త్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దెర్ఫోర్ ఒక ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్ని మనం అలవర్చుకోవాలి. దాంతోపాటు ఈ హెల్తీ లైఫ్ స్టైల్తో పాటు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, ఆయిల్ కొద్దిగా తగ్గించుకోవడం, ఉప్పు తీసుకోవచ్చు బట్ కొద్దిగా ఉప్పు తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో అంశం వారి బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవడం. ఎందుకోసమంటే మెడిసిన్స్ వల్ల కావచ్చు, లేక వారి భార్య యొక్క పంతాని వల్ల కావచ్చు, లేక వారి శరీరంలో ఉన్న వారి పాత కిడ్నీల వల్ల కావచ్చు, వీరికి హై బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ హై బీపీని కూడా ప్రాపర్గా గుర్తుపట్టి దానికి అనుగుణంగా ఒక చిన్న మెడిసిన్ వాడుకోవడం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ హై బ్లడ్ ప్రెషర్ నెగ్లెక్ట్ చేస్తారో వారికి ఈ హై బ్లడ్ ప్రెషర్ వల్ల కొత్త కిడ్నీ మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో అంశం అప్పుడప్పుడు వారి బ్లడ్ షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం. ఎందుకోసమంటే బ్లడ్ షుగర్స్ అదుపు తప్పినా 100% ఈ హై బ్లడ్ షుగర్ వల్ల కొత్త కిడ్నీ మీద యొక్క ఫంక్షనింగ్ మీద ఎఫెక్ట్ వచ్చే అవకాశం కొద్దిగా ఉండొచ్చు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక చాలా ఇంపార్టెంట్ అంశం, ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ముందే మీ డాక్టర్ గారితో క్లియర్గా మాట్లాడుకొని వ్యాక్సినేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. ఎవరైతే వ్యాక్సినేషన్స్ కంప్లీట్ చేసుకుంటారో వారికి ఫ్యూచర్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు, ఛాన్సెస్ అండ్ ప్రాబబిలిటీ తగ్గుతూ ఉంటాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాల్సిన పేషెంట్స్
ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోబడ్డ పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ అంశం పాజిటివ్ అవుట్లుక్. పాజిటివ్ అవుట్లుక్ అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్. అంటే లైఫ్లో పర్ఫెక్షన్ ఎప్పుడూ కోరుకోకండి. ఎవరి లైఫ్లో కూడా పర్ఫెక్షన్ ఉండదు. వాట్ యూ కెన్ ఎయిమ్ ఈజ్ ఏ గుడ్ అవుట్కమ్. అంటే లైఫ్ స్మూత్గా ముందుకెళ్ళాలని కోరుకుందాం, బట్ నాట్ ఎ పర్ఫెక్ట్ వన్. దేర్ఫోర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్ సెట్ యాటిట్యూడ్ వచ్చి ఎయిమ్ ఫర్ ఎ గుడ్ అవుట్కమ్, నాట్ నెసెసర్లీ ఏ పర్ఫెక్ట్ అవుట్కమ్. అంటే అంతా పర్ఫెక్ట్గా ఉండాలని ఎప్పుడు అనుకోవద్దు. అట్లీస్ట్ బేసిక్ ప్రికాషన్ తీసుకోవడం వల్ల పర్ఫెక్షన్ కాదు కానీ లైఫ్ చాలా స్మూత్గా గుడ్ అవుట్కమ్స్తో ముందుకు తీసుకెళ్తూ ఉండొచ్చు. దేర్ఫోర్ కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సిన పేషెంట్స్ కావచ్చు, లేక కిడ్నీ మార్పిడి చేసుకున్న పేషెంట్స్ కావచ్చు, ఈ పై చెప్పిన అంశాలను గుర్తుపెట్టుకుంటే వారి కొత్త కిడ్నీ యొక్క లైఫ్ని చాలా కాలం పాటు హ్యాపీగా మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది.